ఇలాంటి పల్లెటూరు అందాలను చూడాలంటే నిజంగా మనకి చాలా అదృష్టం ఉండాలి. ఇలాంటి చోటుకు వచ్చి మేము చిన్నప్పుడు ఈ సెలవుల్లో, వేసవకాలం సెలవుల్లో కానీ సండే కూడా వచ్చి ఇలాంటి కొబ్బరి తోటల్లో దొరికే కొబ్బరికాయలు తీసుకొని ఇక్కడ దుర్గమ్మ గుడిని చూసారా, ఇక్కడ కూర్చొని తినేవాళ్ళం అనమాట. ఇదంతా కూడా ఒక అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది. మీకు క్లారిటీగా వచ్చిందో రాలేదో తెలియదు, కానీ ఇదంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ వ్యూ చూస్తుంటే నిజంగా ఫోటోషూట్ చేసుకోవడానికి అంతగా బాగుంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు తెచ్చుకొని అవన్నీ కొబ్బరి నోజులు అవి చేసుకొని మిగిలినవి అమ్ముకొని మేము పెన్నులు, పెన్సిళ్ళు అవి కొనుక్కోవడం, మళ్ళీ పప్పులు అవి కొనుక్కోవడం చేసేవాళ్ళం. హాలిడేస్ వస్తే చాలు ఇంకా ఇలా వచ్చేసేవాళ్ళం అనమాట. అందరూ కూడా అప్పుడు 90s వాళ్ళు అందరూ కూడా ఇలా తిరుగుతూ ఉండేవారు అనమాట. అందరూ తిరుగుతూ అంటే ఇప్పుడైతే ఇంకా గ్యాప్ అన్నది లేదు, ఓన్లీ చదువుకోవడమే, ఇంకా అంతకుమించి ఎంజాయ్ చేయడం ఏమి ఉండదు, చాలా తక్కువ అనమాట. అప్పుడు 90s వాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. లైఫ్లో సక్సెస్ కొంతమంది అయ్యారు, కొంతమంది అవ్వలేదు, కానీ ఎన్నో తీపి గుర్తులు అయితే మాత్రం వాళ్ళ మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఓన్లీ 90s వాళ్ళకే తెలుసండి. అటు పాత కాదు ఇటు కొత్త కాదు అన్నట్టు, అప్డేట్ కాదు అటు పాత కాదు అన్నట్టు ఉండిపోయారు అనమాట 90s వాళ్ళు. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ కూడా అమాయకత్వంగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎలా అంటే పూర్తిగా తెలియదు అనటానికి ఉండదు, తెలుసు అనడానికి కూడా ఉండదు అనమాట. చాలామందికి కూడా ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి జాబులు ఉన్నాయా లేవా, జాబ్ ఉంటే నీకు ప్యాకేజ్ ఎంత వస్తుంది, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎంత డబ్బు వస్తుంది, ఇవన్నీ అడుగుతున్నారు తప్ప నువ్వు మంచివాడవా కాదా, లేకపోతే నువ్వు చూసుకోగలవా చూసుకోలేవా, అమ్మాయిని ఇస్తే ఎంతవరకు చూసుకోగలవు, ఇంకా అట్లాంటివి ఏమీ లేవు. అంతా కూడా డబ్బుతోటి సాగుతుంది ప్రజెంట్ ఇప్పుడైతే సిచ్యువేషను. మంచితనము, మంచి బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ ఏమీ లేవండి అసలు. ఈ పల్లెటూరులో చెప్పుకోవడానికి వాతావరణం బాగుంటుంది, మనుషులు కల్మషం లేని మనుషులతో బ్రతకడమే కానండి. ఈ పల్లెటూరులో బ్రతుకులు సెంట్రల్ వాళ్ళు అయితే, సిటీలో బతికొచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాల్యూ. కానీ ఎలాగైనా ఊర్లో ఉంటూ ఉన్న చోటే అవకాశాలను సృష్టించుకుంటూ బతుకుతాడు చూసారండి, అది నిజంగా హీరో అనే లెక్క. ఎందుకంటే అందరికీ అవకాశాలు లేకపోవచ్చు, కానీ అవకాశాలను కూడా సృష్టించుకుంటూ కొంతమంది జీవనం సాగిస్తారు.